అండి. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాము. ఈ రీడింగ్‌లో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్‌కి స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి. మీ గురించి చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీ పార్ట్నర్ చాలా దిగులుగా ఉన్నారు. అండ్ అలాగే మీ పార్ట్నర్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి. దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. మీ గురించి మీ పార్ట్నర్ చాలా స్పిరిచువల్‌గా ఉన్నారు. మీ గురించి చాలా ఏడుస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్తో పాటు చాలా అంటే చాలా రిగ్రెట్గా, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి మీ గురించి. అండ్ అలాగే మీ పార్ట్నర్ మీ నుంచి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకు మీ పార్ట్నర్కి గొడవలకి కారణం మీ పార్ట్నరే అని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. అండ్ అలాగే మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీ పార్ట్నర్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీ వైపే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మీ పార్ట్నర్ ద మ్యాజిషియన్ కార్డ్ వచ్చిందండి. సో మీ పార్ట్నర్ తప్పకుండా ఒక యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు. సో మీ పార్ట్నర్ ఏదో యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళ లైఫ్లో ఏవో చేంజెస్ అనేవి కోరుకుంటున్నారండి. అలాగే మీ పార్ట్నర్ యొక్క ఫీల్ అవ్వడం ఏంటి, మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ చీట్ చేశారని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని మోసం చేశానని కూడా మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారండి. అండ్ అలాగే మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ కూడా ఉందని, వాళ్ళ మాటలు విని, ఎవరో పర్సన్ చెప్పింది విని మిమ్మల్ని దూరం చేసుకున్నానని కూడా మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. అలాగే మీ పార్ట్నర్ టెంపరెన్స్. సో మీ పార్ట్నర్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారండి. మీ పార్ట్నర్ ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారండి. ఫైనల్గా ఇంకొక కార్డు తీస్తాను. సో మీ పార్ట్నర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో 24/7 మీ గురించే ఆలోచిస్తూ మీ గురించే ఆలోచనలలో గడుపుతున్నారండి. ఇది రీడింగ్ ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత. So please subscribe my channel.